కాకపోతే రమణుల తత్వం ఏమాత్రం కొంచెం మనకు అర్థమైనా మన మనసు బలంగా అరుణాచలాన్ని కోరుకుంటుంది. అక్కడికి వెళ్తారు చాలామంది, ఒకసారి ఆశ్రమం చూసి వద్దామని. అలా మీరు ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు? గుర్తులేదండి, చాలా చిన్నప్పుడు వెళ్ళా. అంటే పేరెంట్స్తో వెళ్ళా. అంటే రమణతత్వం తెలిసి వెళ్ళాక అది వేరేలా ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ అయ్యారా సార్? అంటే తెలియకముందు అదే ప్లేసు లేదా ఒకే పుస్తకం మనం చదివిన దానికి, అది తెలిసిన తర్వాత ఒక పుస్తకం చదవడమో ఆ ప్లేస్కి వెళ్ళడమో మన ఒక డిఫరెంట్ ఫీల్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా, అట్లా మీరు ఏమైనా ఫీల్? అంటే నేను అక్కడున్న గిరి ప్రదక్షిణ చేస్తే ఇది వస్తే అలాంటి పుస్తకాలు ఎప్పుడు చదవలేదు. నేను ఎప్పుడు రమణ మహర్షి ఓన్లీ నేనెవరు అన్నదాని మీద ఎక్కువ చదువుతుంటా. అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుంది, అన్ని కాన్సెప్ట్ కాదండి. సో నాకు రమణ మహర్షి ఆశ్రమంలో మెడిటేషన్ హాల్లో ఎలా కూర్చుంటే ఎలా ఉంటుందో, ఇప్పుడు ఇక్కడ ఇలా హాల్లో కూర్చున్న అలాగే ఉంటుంది, బాత్రూంలో కూర్చున్న అలాగే ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ తెలియదు నాకు. అక్కడికి వెళ్తే ఏదో శక్తి వచ్చింది ఇక్కడికి. నా ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇంత ట్రావెల్ చేసి ఈ బాడీ అరుణాచలం వెళ్ళింది, నేను అక్కడ గిరి ప్రదక్షిణ కొన్ని లక్షల మంది చేస్తారు, పుణ్యం వస్తుందని అనుకుంటారు. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటో నేను వాళ్ళ థాట్ ప్రాసెస్ని బట్టి చెప్పట్లేదు, నా థాట్ ప్రాసెస్ని బట్టి నేను నాకు అనిపించింది చెప్తున్నా తప్ప నేను ఎవరిని కంపేర్ చేయట్లా. నేను ఏది కరెక్ట్ అని చెప్పిన తప్ప, మీ వర్షన్ మాత్రమే, ఇది నా వెర్షనే. ఇప్పుడు నేను ఫ్లైట్ ఎక్కానండి, చెన్నైలో దిగా, కార్ ఎక్కా, అరుణాచలం వెళ్ళా. రూమ్లో ఉంటే ఒక ఫీలింగు, అక్కడి నుంచి ఆశ్రమానికి వెళ్తే ఒక ఫీలింగ్. అక్కడ ఆయన బాడీతో ఉన్నారు కాబట్టి ఆ వైబ్స్ ఉంటాయి. నాకు అదే వైబ్ అందరం పని ఇక్కడ ఉంటుంది. నేను ఉన్నదే అరుణాచలం అని థాట్లో ఉంటున్నాను. నేను హైదరాబాద్లో ఉన్నది నాకు అరుణాచలం. ఇది ఇప్పుడు నా రూమ్లో హాల్లో ఇక్కడ కూర్చుంటే అక్కడ మెడిటేషన్ హాల్లో కూర్చున్న ఫీలింగే ఉంటుంది. ఎందుకంటే ఈ కాల ప్రదేశాలతో సంబంధం లేని ఒక ఇది కదండి. సూర్య గురూజీ గారు అదే అన్నారు, ఈ అన్ని తానే ఉన్నది అరుణాచలం. అన్ని తానే ఉన్నది అరుణాచలం అన్నది తెలియాలంటే మనం అరుణాచలం వెళ్ళాలి. ఓకే, అది ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్గా అవ్వాలంటే 100%. అంటే పుస్తకాలు చదివితేనో ఇంకోటో కాదు, ప్రతిదీ మనం ప్రాక్టికల్గా ఎవ్రీ మినిట్ మనం తెలుసుకున్నదే ఆలోచించి దాన్ని అమలు చేయగలిగితే దాని రిజల్ట్ మనకే తెలుస్తూ ఉంటుంది. మనలో వచ్చే ఆనందమే కదా రిజల్ట్. ఎవరు చెప్పక్కర్లా రిజల్ట్. నువ్వు చేస్తున్నావా, రమణతత్వంలో ఉన్నావా లేదా, నిన్ను నువ్వు తెలుసుకోవటమే రమణతత్వం అండి. ఆయన ఇది బయట వాళ్ళ గురించి ఏం చెప్పలే, ఒక వేరే దేవుళ్ళ గురించో బయట ఉన్న దేని గురించి మాట్లాడలే, ఉన్నది నీలోనే ఉంది. అదేంటి ఇప్పుడు మీరు మనం ఒక థాట్, ఒక ఆలోచనకు మధ్య ఒక చిన్న గ్యాప్, ఆ గ్యాప్ ఎంత పెరుగుతూ ఉంటే అంత మనం ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతాం. పర్ఫెక్ట్. ఈ గ్యాప్ ఆపడానికి ఆయన ఇచ్చిన ఒక గొప్ప సలహా ఏంటంటే, ఎగురుతున్న పక్షిని వలలో వేస్తే దాని అన్ని ఎట్లయితే ఆగుతుందో, ఊపిరి బంధించితే మీరు అలా ఆగే అవకాశం ఉంటుంది ఆలోచనలు స్టార్టింగ్ స్టేజ్లో అన్నారు. అటువంటి సాధన ఏదైనా చేశారా? అలాంటిది ఏం చేయలేదండి. నాకు ఆయన చెప్పిన దాంట్లో బాగా నచ్చేది ఏంటంటే, ఇప్పుడు నాకు పని చేయాలనిపించింది. ఇది ఎవరికి అనిపించింది? నాకు అనిపించింది. నాకు ఈ పని చేయాలని అనిపించింది నాకు. మరి నేనెవరు? నాకు అంటే నేనెవరంటే మా వాళ్ళందరూ ఇక్కడ హూయామే అని ఉంటుంది నా చేతి మీద. ఎలా తెలియదురా, నువ్వురా రాజారావేంద్ర అంటారు. అదేరా గుర్తుండదు అప్పుడప్పుడు, అందుకనే ఎంచుకున్నాను. దాంతో డిస్కషన్ ఆగిపోతుంది. ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నాకు అనిపించింది కదా, నాకంటే ఈ బాడీ నేనా? ఈ బాడీ నేనైతే నిద్రలో లేను. మరి నేనెవరు? అలాగా 2 క్వశ్చన్స్ ఇవే ప్రతిదీ. బయటికి వెళ్ళి మనసు బయటికి వెళ్ళటాన్ని ఆపటమే కదా మెడిటేషన్ అంటే. ఇప్పుడు అది బాధ ఏదో జరగకూడదు జరిగింది, ఇమీడియట్గా ఒక ఎమోషన్ వస్తుంది. ఎమోషన్ ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది. మరి నువ్వెవరు? సిచ్యువేషనల్ ఎమోషన్ చాలామందికి ఉంటుంది. గుడికి వెళ్తే మనకు విపరీతమైన భక్తిభావం వస్తుంది. అదే శ్మశానానికి వెళ్తే ఒకరోజు మనం కూడా ఇలాగే పోతాం, శ్మశానం వైరాగ్యం. అది సిచ్యువేషనల్, దీనికోసమే గుడికి వెళ్ళాలండి. వాళ్ళతో పాటు భజన చేస్తే మనకు ఆ భక్తిభావంలోనే ఉంటాం. అది సిచ్యువేషనల్ ఎమోషన్, దాన్ని దాటి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంటే గుడికి వెళ్తేనే మనకు ఎమోషన్ రాకూడదు, ఇంట్లో ఉన్న రావాలి. ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడే మనకు ఆ శ్మశాన వైరాగ్యం రాకూడదు, అది ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా రావాలి. సిచ్యువేషన్ ఎమోషనల్కి చాలా ఇది అవుతుందండి. మనకు ఒక హ్యాపీనెస్లో మనం ఏదో ఒక్కోసారి మాట్లాడటం ఏయో చేస్తుంటాం. ఆ సిచ్యువేషన్ ఎమోషన్ అసలు సిచ్యువేషన్ ఎమోషన్లోకే వెళ్ళకూడదు అసలు.
అట్లని బలవంతంగా కూడా ఆపొద్దు. అసలు బలవంతంగా ఆపితే అసలు అది డబుల్ అయ్యి రివర్స్ అవుతుంది. ఒక ఫ్లోలో వెళ్ళిపోతుండాలండి. వెళ్ళినప్పుడు ఓహో ఇది చేసేది మనకు బయట ఏది చేసినా ఏం చేసినా ఏది కరెక్ట్ ఏది అవతలోడికి అన్యాయం జరగకుండా ఏం చేసినా అదేం కాదు, మనకు జడ్జిమెంట్ ఉంటుంది. ఈ ఆలోచన చేసేది ఇది కూడా ఇంకో ఆలోచన. మంచిగా ఉండాలనుకోవటం ఒక ఆలోచన, చెడ్డగా ఉండాలనుకోవటం ఆలోచన. మన పెరిగిన వాతావరణాన్ని బట్టి మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన క్యాటరేషన్ అన్నీ ఉంటాయి. ఇది ఎవడో ఒకటి చెప్తే వాళ్ళు మార్చేసుకుని అలా ఉండదు. ఎవరికెవడో ఇండివిజువల్గా తెలుసుకుని కంపల్సరీ ఒక గురువు ఒకళ్ళు మనం వెళ్ళే మార్గంలో ప్రాక్టికల్గా చెప్పాలంటే మనకు వచ్చిన డౌట్స్కి ఒక గురువు అవసరం.